గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలామంది యూట్యూబ్ పెట్టి సంవత్సరాల తరబడిన సక్సెస్ రాక నిరుత్సాహానికి గురవుతుంటారు. ఎంతో డబ్బులు పెట్టుబడి పెట్టి టూర్లకు వెళ్తుంటారు. ఆడ వీడియోలు తీస్తే జనాలు చూస్తారేమో, వ్యూస్ పెరుగుతాయేమో, సబ్స్క్రైబర్లు పెరుగుతారేమో, మనం సక్సెస్ అవ్వచ్చని వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏయో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అసలు ముందు మన ఛానల్లో ఫస్ట్ నుంచి ఏం కంటెంట్ పెడుతున్నాం, ఆ కంటెంట్ ఏ కంటెంట్ బట్టి వ్యూవర్స్ వస్తున్నారు దాని ప్రకారం ఫాలో కావాలండి. అంతేగాని ఇతరులను చూసి పులిని చూసి నక్కోత పెట్టుకున్నట్టు మనం పోకూడదు. యూట్యూబ్లో మనం సక్సెస్ కావాలంటే మనం చేసే పొరపాటు ఏంటంటే సబ్స్క్రైబర్లు పెంచుకోవడం కోసం మనం వేరే యూట్యూబర్స్ లైవ్లోకి వెళ్తే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాం, ఒక గ్రూపులుగా తయారవుతుంటాం. ఇలా గ్రూపులుగా తయారవడం వల్ల ఏంటంటే ఈ గ్రూపుల్లో ఎవరైతే ముందుకు వెళ్తుంటారో మిగతా వాళ్ళందరూ ఒక టీమ్గా తయారై వీళ్ళని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. మంచితనంగా సలహాలు కూడా ఇస్తుంటారండి. ఇప్పుడు ఈ సమాజంలో ఎవరు పరుగు పందెం వాళ్ళదే, ఎవరు బతికితే వాళ్ళదే బతుకు, ఎవరు గెలిస్తే వాళ్ళదే విజయం. ఇది అసలు పోటీ సమాజం. వ్యాపారం లాగానే ఉంటుంది ఇది కూడా పోటీ. ఎందుకంటే మనకి సాటి యూట్యూబర్ మనకి ఎలా మేలు చేస్తాడని, అంటే ఎలా చేస్తారు, వాళ్ళు పెద్ద స్థాయిలో ఉంటే సరే చిన్నోళ్ళు అని చెప్పి ఏదైనా చేయించాము. సేమ్ మనలాగానే ఒకే టైంలో ఒకరికొకరు పరిచయం అయ్యి ఒకరు ముందుకెళ్తుంటే ఇంకొకరు ఎట్టి పరిస్థితుల్లో సహించలేరు, ఓర్చుకోలేరు. ఈ క్రమంలో మనం ఏం చేస్తామంటే మంచితనంగా మాట్లాడితే నమ్మేస్తాం అవతల వాళ్ళని. నమ్మేసి వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటాం. అలా వినటం వల్ల మనం ముందుకు పోలేము. అది తెలుసుకోవాలి ముందు. మనం ముందు సక్సెస్ కావాలంటే పక్కన వాళ్ళని పోల్చుకోకూడదు, వాళ్ళు చెప్పిన మాటలు వినకూడదు. మనకి అసలు ఫస్ట్ ఏ వీడియోలకు వ్యూస్ వస్తున్నాయి, మన నుంచి వ్యూవర్స్ ఏది ఇష్టపడుతున్నారు అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నేను ఒక సంవత్సరంన్నర తర్వాత లైవ్లో ఆపర్చునిటీగా నేను ఉపయోగించుకోవాలి. ఛానల్ ముందుకు పోవడానికి లైవ్ పెడితే దాంట్లో లైవ్లో కొంతమంది యూట్యూబర్సే వచ్చారు. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్న వాయనం అన్నట్టుగా అట్లా జరిగిందనమాట. అప్పుడు బాగా కొంచెం మన వీడియోలు రేజ్ అయినా, మన వేదన కొంచెం సక్సెస్ అవుతున్నా వాళ్ళ అసూయ రకరకాలుగా బయటకు వస్తుందన్నమాట. వచ్చి ఇంకా వాళ్ళకి ఇంకేం కంటెంట్ లేక మన కంటెంట్ని ఎంచుకొని మన మీద వీడియోలు పెట్టడం ఇలా జరుగుతుంటే నాకు అర్థమైపోయింది, ఇంకా ఇలా కొనసాగిస్తే మనం ముందుకు పోలేము. ఇంకా పొద్దుగూకులు మన మైండ్లోకి వాళ్ళు ధరపడతారు. అంటే వాళ్ళు మన గురించి ఏం పెట్టారా, దాని గురించి మళ్ళీ మనం ఏం రిప్లై ఇవ్వాలా, ఇలా మనల్ని తెలియకుండానే వాళ్ళ ట్రాప్లోకి తీసుకెళ్తారు. అంటే నీ దారిని మారుస్తారన్నమాట. నీ రూట్ని రహదారిలో వెళ్ళేవాడు నీకు ఈ దారి కాదు, ఇది దొంగ దారిలో పో, షార్ట్ కట్ తీసుకో, నువ్వు తొందరగా సక్సెస్ అవుతానని నీకు సలహాలు ఇస్తారు. అది నువ్వేమనుకుంటావు, వీళ్ళు నా మీద అంత అభిమానంగా చెప్తున్నారు, మీ మేలు కోరి చెప్తున్నారు, మన మేలు కోరి చెప్తున్నా అంటారు. వాళ్ళు చెప్పడం కూడా ఏంటంటే మేము మీ మేలు కోరి చెప్తున్నాం అంటారు. ఇప్పుడు మనం ఈ పక్కన రెండు చిల్లర కొట్లు ఉన్నప్పుడు ఒక వ్యాపారస్తుడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు, నేను పలానా దగ్గర సరుకు కొన్నాను నువ్వు కూడా కొను అన్నాడంటే వీడు మోసపోయినట్టు. ఎందుకంటే వాడు ఏదో పుచ్చిపోయిన సరుకు ఏదో పలానా సార్ రేటు తక్కువ వస్తే కొనమంటాడు, వాడు కొన్నాడు వీడి చేత కొనిస్తాడు, వీడు ఆ సరుకు తీసుకొచ్చి అమ్ముకోలేక నష్టపోవడం జరిగింది. అలాగే సేమ్ ఒకే ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఎవరి ద్వారా చూసుకుంటే సరిపోయేది, కానీ ఇంకొకరికి మేలు చేయాల్సినంత అవసరం ఉండదు ఇక్కడ. మనం నిజంగా ఆలోచన చేసినట్టయితే మనం ఏమనుకుంటామంటే వాళ్ళు నిజంగా మనకేదో మేలు చేస్తున్నారు, మనకు బాగా మాట్లాడుతున్నారు, మనతో వీళ్ళు మనకు మేలు చేస్తారులే అని చెప్పి మనం అనుకొని వాళ్ళు చెప్పినట్టు వింటాం. ఇలా విని గుడ్డిగా ఛానళ్ళు పాడు చేసుకున్న చాలామంది ఉన్నారు. అంటే కాపీరైట్ పట్టడం, కమ్యూనిటీ గైడ్లైన్స్ రావటం, అట్లా ఛానల్ స్ట్రైకులు పట్టడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. నాకు దాదాపు ఒక సంవత్సరం 6 నెలల క్రితం నాకు ఇట్నే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నాకు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. మీరు చెప్పినట్టు మేము చెప్పినట్టేనండి, మీకు ఇంకా మంచిది, సబ్స్క్రైబర్లు వస్తారు, వ్యూస్ పెరుగుతాయి, మీ మంచి కోసమే చదువుతున్నాను. మన మంచి కోసం ఎందుకు చదువుతారు? మన మీదే వీడియోలు పెట్టేవాళ్ళు మన మంచి కోసం చదువుతారా? వాళ్ళకి అలా కుదరలేదు. అలా కుదరకపోతే మనతో మళ్ళీ ఎవరో కొంచెం టచ్లో మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు ఒక జట్టుగా తయారై మనకి ఇంకొక విధంగా ఇంకొక రూపాయన మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఇదిగో మీరు ఇట్లా ఏఐతో చేయండి, వాటితో చేయండి, వీటితో చేయండి, తమ్ములేని అట్ట పెట్టండి, ఇట్ట పెట్టండి అని మనకు వచ్చి చెప్తున్నారు సలహాలు. నేనేమంటానంటే నేను చెప్పాను కదా, మన మార్గము, మనకి నాలెడ్జి, మన తెలివితేటలతో మన సక్సెస్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం అనేది మన శక్తి సామర్థ్యాలు తగ్గట్టు వస్తుంటాయి డబ్బులు. దాంట్లో సక్సెస్ అయ్యాం, మనం దాంట్లో నిజంగా ఇంప్రూవ్ అవుతాడు చూసుకోవాలి. కానీ పరుధర్మం పనికిరాదు, మన ధర్మమే మనకు కరెక్ట్. అది వాళ్ళకి సెట్ అవ్వచ్చేమో, మనకి సెట్ కాదు అది. మనకు తెలియని దాంట్లో వేరే వాళ్ళు చెప్పి గుడ్డిగా పోయి మనం అలా చేసామనుకో, బోల్తా కొట్టావే బుల్లి పిట్ట అన్నట్టుగా
బోల్తా కొట్టావరా బుజ్జి నాయన నా మాట్లాడినట్టుగా బోల్తా కొడతాం అనమాట. ఇలా చాలామంది మనకి చాలా సలహాలు ఇస్తుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు సలహా ఇచ్చేవాళ్ళు వాళ్ళు మీకు మీకు మంచిగా ఇస్తున్నారో చెడుగా ఇస్తున్నారో చాలా ఆలోచన చేసుకోండి. గుడ్డిగా నమ్మామంటే గోతులో పడతాం. నాకు నాకు ఈ మధ్య చాలామంది ఇస్తున్నారు సలహాలు ఇన్స్టాగ్రామ్లో వచ్చి మేము చెప్పినట్టు వీడియో చేయండి అని, ఏఐ టెక్నాలజీ ఏమని. కొంతమంది సూపర్ చాట్ చేసి మేము చెప్పినట్టు పలానా టూర్కి పోండి అని సూపర్ చాట్ చేశారనుకో, వాళ్ళకి 4,000 5,000 ఖర్చు పెట్టుకున్నారు మన మీద. ఆ 4,000 5,000 వాళ్ళు ఖర్చు పెడితే మనకు వచ్చేది సూపర్ చాట్ చేస్తే మనకు వచ్చేది 3,000 ఎంత వస్తాయి కటింగ్ బాను. 3,000 రూపాయలకి మన ఛానల్ నమ్ముతామండి? అమ్మేస్తామా చెప్పండి? నమ్ముతామా? వాళ్ళు ఏం చెప్పారు, అట్లా మనల్ని నమ్మించి మేము చెప్పినట్టు టూర్కి వెళ్ళండి, మీరు మేము చెప్పినట్టు వీడియోలు చేయండి అన్నారు. అంటే నీవు మొత్తం వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయావు. నువ్వు 3 సంవత్సరాలు పడ్డ కష్టము, నీ కష్టం అంతా వ్యర్థం అయిపోయింది అనమాట. వాళ్ళు మంచిగా చెప్తున్నారా చెడుగా చెప్తున్నారా? వాళ్ళకి పెట్టుకున్న ఖర్చు ఒక 5,000 మన ఛానల్ పోతే అది ఎంత కష్టపడి మనం సాధించుకున్నాం. ఎవరో ఇలా మనకి సూపర్ చాట్ చేసి డైరెక్షన్లు ఇస్తుంటారు కొంతమంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, మీ హెల్ప్ మాకు అవసరం లేదు, మొహమాటలాంటి నో చెప్పండి, మీ హెల్ప్ మాకు అవసరం లేదు, మీరు చేసిన సూపర్ చాట్ల వల్ల మేము వద్దన్న మీ ఇష్ట ప్రకారం చేసుకున్నారైతే మాకు సంబంధం లేదయ్యా, మేము మీరు చెప్పినట్టు కాదు, మాకు నచ్చిన విధంగానే మేము వీడియోలు చేసుకుంటాం, సక్సెస్ లేట్ అయినా సరే మాకు నచ్చిన విధంగానే చేసుకుంటాం అని చెప్పాలి. ఇది ఇలా మనకి ఎదుటివాడు ఏదో చేస్తాడని చెప్పి ఎదుటివాడు ఏదో, ఇప్పుడు మనకి గ్యాలానికి చేప పడాలంటే వేటగాడు ఏం చేస్తాడు, ఆ గ్యాలానికి ఒక ఎర్రని తీసుకొచ్చి కడతాడు, ఆ చేప ఏ ఆహారం తింటే అది కడతాడు. ఈ ఎర్ర ఏం చేసిద్ది, ఆ ఎర్రనట్టు నీళ్ళ ఎంగులోనే ఆ చేప ఆహారం దొరికిందని దబదబద పాక్కుంటూ వెళ్ళిద్ది. కానీ వేటగాడు దానికి పట్టుకోవడానికి వేసాడు గ్యాలం సంగతి ఈ చేపకు తెలియదు. ఎందుకంటే ఇది ఆహారం మీద ఉంది కాబట్టి పరిగెత్తుకుంటూ పోయి దబక్కన ఆ ఆలస్యం చేయకుండా దబక్కన మింగిద్ది. మింగంలోనే ఆ కొక్కె అంగిలికి తగులుకుంటుంది, చేపగాడు చేతికి దొరికిపోయింది. చేప చూశారు కదా, ఎర్రని కోసం ఆశపడ్డ చేప దాని ప్రాణాన్ని కోల్పోయి వేటగాడి చేతులు చిక్కిపోయింది అనమాట. అట్టనే ఇలా వేటగాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారండి, రకరకాల గాలాలు వేస్తుంటారు. అంటే ఆశ చూపించకపోతే మనం పడం. అందువల్ల వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏదో ఒక ఆశ చూపిస్తారు. ఆ ఆశ కోసం మనం తాకట్టు పెట్టకూడదు ఛానల్ని, మన వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదు, మన రూట్లో మనం ప్రయాణం చేయాలి. ఇది నేను అనుభవంతో తెలుసుకున్నటువంటి పాఠం అనమాట. నాకు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆశ పెట్టినప్పుడు కూడా నేను నాలాగానే ఉన్నాను. ఎందుకంటే ఆశ అనేది మనిషికి మనకి చెడ్డదాలు మనిషిని పతనం చేసిద్ది. ఎందుకంటే నీకు ఎవరో ఎందుకో ఏదో ఇస్తున్నారంటే సానుభూతి మీద కొంతమంది ఇస్తారు, అది వేరే సంగతి. లేకపోతే జాలి దయ మీద కొంతమంది ఇస్తారు, అది వేరే సంగతి. కానీ అట్ట కాకుండా నిన్ను డెవలప్ చేస్తాను, నిన్ను పైకి తీసుకెళ్తాను, నీకు నేను ఒక దారి చూపిస్తాను, నేను చెప్పినట్టు వినండి, తొందరగా వినండి, స్పీడ్గా వినండి అని మన ప్రెజర్ చేశారంటే మన దారిని తప్పించడానికి షార్ట్ కట్ రూట్ చూపించి మనకి మన దారి ముళ్ళదారి చేసి మన లైఫే లేకుండా చేస్తారు. మన యూట్యూబ్ ఛానల్ అనేది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడి ఒక స్థాయికి తీసుకొచ్చుకున్న తర్వాత ఎవరో మాటలని దాన్ని తప్పుదారి పట్టించుకోకూడదు. మీ టాలెంట్ యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు వాళ్ళు చెప్పారు మీకు పెట్టమని, పోనీ మీరు మానిటేషన్ చేసుకున్నాక పోరాడారు, వాళ్ళు చెప్తే జరిగింది అది. అది మీ ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో ఎప్పుడు ఎలా ఉండాలి ఏందని ఇంకొకటి చెప్తే తినేదేంది, దాన్ని అంతా ఇలా మార్పులు చేయండి అలా మార్పులు చేయండి అని. కట్టుకున్న వాళ్ళకి మనకు తెలుసు కదా, రాయికి రాయి వేర్చి కట్టుకున్న వాళ్ళు దాంట్లో ఎలా ఉండాలా, దానికి అప్పు ఎలా తీర్చుకోవాలి అని మనకు తెలుసు. ఇంకా వేరే వాళ్ళు చెప్పిన మాట కానీ అంటే ఆఖరికి ఇల్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది అనమాట. ఇది నేను చెప్పదలుచుకుంది. మనల్ని పక్కదారి పట్టించడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ టెక్నాలజీ వాడండి, ఈ టెక్నాలజీ వాడండి, అవన్నీ కాదు. మీకు ఏది నచ్చిందో మీరు ఛానల్ అసలు ఏ ఉద్దేశం మీద పెట్టుకున్నారు, కుట్టు మిషన్ అనుకో, కుట్టు గురించి చూపించాలనుకుంటే కుట్లు ఈ స్టిచ్చింగ్ గురించి చెప్పండి. ఇంకా ఏది అర్థం కాలేదు, డైలీ నేనేం చేస్తున్నాను, ఉదయం లేచాను, బ్రష్ చేసుకున్నాను, బజారు పోయి టిఫిన్ తెచ్చుకున్నాను, ఈరోజు ఏ టిఫిన్ తిన్నాను, ఈరోజు నేనేం పని చేశాను, ఈరోజు నాకు ఇన్కమ్ ఎంత వచ్చింది, ఈరోజు ఖర్చు ఎంత అయింది, ఈ మిడిల్ క్లాస్ చెప్పుకోవచ్చు. ఇంకేదైనా నేర్పించేవాళ్ళు ఇదిగో నేను ఈ వర్క్ ఇలా చేస్తున్నాను, ఈ వర్క్ ఇలా చేస్తున్నాను, ఇలా చెప్పుకోవచ్చు. మనం ఏది చేస్తున్నామో అది చెప్పుకుంటే దాన్ని ఇష్టపడి చూసేవాళ్ళు అదే కంటెంట్గా మారింది. అంటే మీకు జనాలు ఏది చూస్తున్నారు కాకుండా కొత్త ప్రయోగాలు చేసి ఇప్పుడు ట్రావెల్స్ ఛానల్స్ ఉంటాయి, అది ట్రావెల్స్ కోసం పెడతారు, వాళ్ళు ట్రావెల్స్ చూపిస్తుంటారు. మనం పోయి ట్రావెల్ చేసి పెడితే అటు కుదిరితే టెంపుల్స్, వాళ్ళు టెంపుల్స్ కోసమే దాని గురించి తెలుసుకొని ఛానల్ పెడతారు, దాని గురించి చదువుతారు. మనకు దాంట్లో ఏం పరిజ్ఞానం లేదు. మనం కూడా పోయి ఏదో ఒక టెంపుల్ చూపిస్తే వీసి వస్తాయా, భక్తిభావం అయినా కానీ రావు. ఎందుకంటే మన ఛానల్లో ఏ కంటెంట్ జనాలు మనకి వ్యూవర్స్ ఇష్టపడుతున్నారో ఆ కంటెంట్ చేయాలి. అది కాకుండా వేరే వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి చేసామంటే మనం బోల్తో పడతాం. సబ్స్క్రైబర్లు అంటారా, ఏదో ఒక వీడియో నచ్చి దాంట్లో వల్ల సబ్స్క్రైబర్లు రావచ్చేమో,
కానీ వచ్చిన సబ్స్క్రైబర్ నిలబడాలంటే నీ దగ్గర కంటెంట్ ఉండాలి, నువ్వు చెప్పేది వాళ్ళకి నచ్చాలి. అంతేగాని మనం ఏదేదో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చేసి అంతా కుడితి చేసుకుంటే కుడి తొట్లో పడ్డ ఎలికాయ సామెత అయింది. ఇది ఈరోజు వీడియో. యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే వాళ్ళు వీళ్ళు చెప్పే ముందు సాటి యూట్యూబర్స్ని గుడ్డిగా నమ్మగాకండి. సాటి యూట్యూబర్స్ని గుడ్డిగా నమ్మి ఫ్రెండ్షిప్ చేశారంటే అది వాళ్ళు ఎవరో ఉంటారు సదుద్దేశం మీద, కానీ ఎవరు కూడా ఈ రోజుల్లో అసూయ ఈర్ష్య ద్వేషం ఎక్కువైంది కాబట్టి మనకు మంచి చెప్తున్నారు అనుకుంటే మనం మురికాలలో పడ్డట్టే. తర్వాత ముందుకు నెట్టి వాళ్ళు నవ్వుతారు, పైకి చూసి తమాషా చూస్తారు అనమాట. ఈ రోజుల్లో మంచి చేసేవాళ్ళు తక్కువ అండి. గుడ్డిగా అందరిని నమ్మగాకండి, గోతులో పడద్దు. ఇది సుబ్రహ్మణ్యం మాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.